10వ తరగతి పేపర్ లీకేజీలో బండి సంజయ్ పాత్రను నిరసిస్తూ సిద్దిపేట పట్టణంలో బీఆర్ఎస్వి ఆందోళన చేపట్టింది. పాత బస్టాండ్ వద్ద బండి సంజయ్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. అనంతరం బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బండి సంజయ్ చేస్తున్న నీచమైన రాజకీయాలను ఖండిస్తున్నామని బీఆర్ఎస్వి నేతలు తెలిపారు. విద్యార్థులపై సంజయ్కు ప్రేమ ఉంటే స్కూళ్లలో మౌలిక సౌకర్యాలు కల్పించాలి గాని కుట్రలతో క్వశ్చన్ పేపర్లను లీక్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ దేశంలో సంక్షేమ సారథిగా కేసీఆర్ గారి నేతృత్వంలో ఇలా సంక్షేమ స్వర్ణయుగంగా కొనసాగుతూ ఉంటే దానికి కనువిప్పుగా ఇలా వాళ్ళు ఒక కుట్రతో జీర్ణించుకోలేక దేశంలో అమిత్ షా నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు ప్రశ్నపత్రాల లీకేజ్ ద్వారా ఈ మన తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ముమ్మాటికి బీజేపీ యొక్క కుట్రగా ఇలా తెలంగాణ విద్యార్థి యువత యావత్తు కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గుజరాత్లో 15 సార్లు ప్రశ్నాపత్రం లీక్ అయింది. అదేవిధంగా బీహార్లో నిన్నటి వరకు 12 సార్లు ఈ ప్రశ్నాపత్రాలు లీక్ అయినాయి. అదేవిధంగా కర్ణాటకలో 7 సార్లు లీక్ అయినాయి. అదేవిధంగా ఇంకో మధ్యప్రదేశ్లో 4 సార్లు లీక్ అయినాయి. ఇట్లా భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రాల్లో అయితే పరిపాలన చేస్తుందో ఆ రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాలు లీక్ కావడం, మరి ఇట్లాంటి దందా కొనసాగడం అనేది జరుగుతూ ఉన్నది. విద్యార్థుల్లో వాళ్ళ మనసుల్లో వాళ్ళ తల్లిదండ్రుల మనసుల్లో ఆందోళనను రేకెత్తించే ఉద్దేశంతో దొంగతనంగా తన అనుచరుని పంపించి పరీక్ష పత్రాన్ని ఒక మైనర్ బాలుతో ఫోటో తీయించి వాట్సాప్ చేయించి పరీక్షా పత్రం లీక్ అయిందని చెప్పి ఈ రకమైన ఆందోళన వాతావరణాన్ని విద్యార్థుల్లో అదే రకంగా వారి తల్లిదండ్రుల్లో కలిగించి ఒక అస్థిర వాతావరణాన్ని కలిగించేటువంటి ఒక కుటిల యత్నంతో నీచ రాజకీయంతో బండి సంజయ్ ప్రవర్తించి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక పార్లమెంటు సభ్యునిగా కొనసాగే నైతిక ఆయన